నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. హ, నువ్వు వస్తావని నేను అస్సలు ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్ గగన్ గారు. తరా, నువ్వా? అవును, నేనే. మీరు రమ్మన్నారు కదా, రాకుండా ఎలా ఉంటాను గగన్ గారు? నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. సారీ సారీ తారా. యాక్చువల్లీ నేను అంటే ఇప్పటి వరకు నన్ను భూమి అనుకుని హక్ చేసుకున్నారా? ఛీ, నేను ఎంత అవమానంగా ఫీల్ అవుతున్నానో తెలుసా. నేను మీకు కాబోయే భార్యని. నా భర్త నన్ను చూసి ఇంకొక అమ్మాయిని గుర్తు చేసుకుంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా. నాకు మనసుంది గగన్ గారు, నా కోసం ఆలోచించే భర్త కావాలి అని, నన్ను ప్రేమించే మనిషి కావాలని నేను ఆశపడ్డాను తప్ప. ఐఎమ్ సారీ. యాక్చువల్లీ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ముందు నా చెల్లి పెళ్ళి ఆగిపోయిందనే కోపంతో భూమిని నేను దూరం పెట్టాను. కానీ ఏ రోజు మీరా పిన్ని వచ్చి నిజం చెప్పిందో ఆ రోజే నాకు అర్థమైంది ఆ భూమి తప్పు చేయలేదని. ఆ రోజు నుంచి ఎంత ప్రయత్నించినా భూమిని మర్చిపోలేకపోతున్నాను. ప్రతి క్షణం ప్రతి విషయంలో భూమియే గుర్తొస్తుంది. నాకు భూమినే కావాలనిపిస్తుంది. కానీ అది కుదరదు. ఎందుకంటే నేను భూమి జీవితంలో ఉంటే తనకి తండ్రి దక్కడు. యాక్చువల్లీ నేను భూమి సంతోషం కోసమే భూమిని వదులుకుంటున్నాను. పైకి మాత్రం భూమినే తప్పు చేసినట్టు నటిస్తున్నాను. కానీ లోపల భూమికి దగ్గర కాలేక దూరం కాలేక ప్రతిరోజు చిత్రవద అనుభవిస్తున్నాను. నా మనసు నిండా భూమినే ఉంది. ఇన్ఫ్యాక్ట్ రేపు మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత కూడా భూమిని నేను అస్సలు మర్చిపోలేను. ఈ విషయం నీకు పెళ్లికి ముందే చెప్పాలనిపించింది. ఎందుకంటే పెళ్ళయ్యాక నన్ను మోసం చేశావని నువ్వు నన్ను ఎప్పుడు అనకూడదు. నిజం దాచిపెట్టి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. రేపు పెళ్ళైన తర్వాత ఒక భార్యగా నువ్వు నా జీవితంలోకి రావచ్చు. కానీ ఎప్పటికీ నా మనసులోకి మాత్రం రాలేవు. ఎందుకంటే నా గుండెలో ఉన్న ఆ స్థానం నా భూమిదే. ఆ స్థానం ఎవ్వరికీ ఇవ్వలేను. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నా మనసులో భూమినే ఉంటుంది. ఈ విషయం నీకు అర్థం కావాలి. ఇది తెలిసాక కూడా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటే నేనేం చేయలేను. ఒకవేళ నువ్వు నన్ను అర్థం చేసుకొని నా వైపు సపోర్ట్ చేస్తే పూరిద్ర వాళ్ళ పెళ్లి మాత్రమే చేద్దాం. ఈ విషయం చెప్పడానికే రమ్మన్నారా? నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు నాకు ఇంకా బాగా నచ్చారు. భూమి సంతోషం కోసమే భూమిని వదులుకుంటున్నానని చెప్తున్నారు చూసారా? అంత ప్రేమించే మగాడు దొరకడం ఒక అమ్మాయిగా నిజంగా నా అదృష్టం. అందుకే మీరు నాకు కావాలి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు భూమిని మర్చిపోలేకపోతే
మర్చిపోయేలా చేసే శక్తి నా ప్రేమకుంది. దీన్ని నేను ఛాలెంజ్గా తీసుకుంటాను. రేపు పెళ్ళైన తర్వాత మీరు భూమిని కాదు, నా గురించి ఆలోచించేలా చేస్తాను. ఈ ప్రేమ కమిట్మెంట్ మొత్తం నాకే సొంతమవుతుంది. డోంట్ వరీ గగన్ గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి మాత్రం ఆగదు. ఎందుకంటే మన పెళ్లి జరిగితేనే పూరి మా అన్నయ్యల పెళ్లి జరుగుతుంది. రేపు మండపంలో కలుసుకుందాం. అమ్మా, ఇంతకాలం అపూర్వని నమ్మిన నాన్న ఈరోజు ఆమెని అనుమానించారు. శత్రువు మోసం చేస్తే కోపం వస్తుంది, కానీ మన వాళ్ళు మోసం చేస్తే ప్రాణమే ముక్కలవుతుంది. ఇప్పుడు నాన్న అదే బాధని అనుభవిస్తున్నారు. నిన్ను చంపిన అపూర్వ నువ్వు అనుభవించిన బాధకి 100 రెట్లు అనుభవించే రోజు దగ్గరలోనే ఉందమ్మా. ఆ ఒక్క DNA రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. నిజం బయటపడిన రోజు నాన్న ఆ అపూర్వని ఎప్పటికీ క్షమించరు. జైలు గోడల మధ్య కూర్చుని తన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. తల్లిగా నువ్వు ప్రాణం పెట్టి నన్ను కాపాడితే, కూతురుగా నా ప్రాణం పణంగా పెట్టేనా నీ ఆత్మకి శాంతి చేకూర్చేలా నేను చేస్తానమ్మా. భూమి, ఏంటమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో మాట్లాడుతున్నాను నాన్న. నాకు తల్లిని కోల్పోయిన బాధ తగ్గదు, కానీ తండ్రి నమ్మకం దొరికితే కూతురిగా అదే ప్రపంచం నాన్న. నాకది చాలు.